నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. త్వరలో 1,00,000 మందితో రాష్ట్రంలో సూఫీ కాన్ఫరెన్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత గురువుల రాక, అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అమరావతికి గుర్తింపు రావాలని ప్రత్యేక దువా. ఈద్ మీలాప్ కార్యక్రమంలో సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా త్వరలో రాష్ట్రంలో అమరావతి కేంద్రంలో 1,00,000 మందితో సూఫీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు సూఫీ మత గురువులు మరియు రాష్ట్ర అహ్లే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా. విజయవాడలో రంజాన్ పండుగ తర్వాత జరుపుకునే ఈద్ మీలాప్ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షూబ్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్తాఫ్ బాబా మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈద్ మీలాప్ నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. ముస్లింల సంక్షేమ కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి అండగా ఉండేందుకు రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోరుతూ త్వరలోనే సూఫీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో ఇరాక్, ఇరాన్, బాగ్దాద్ లాంటి అనేక ముస్లిం దేశాల నుండి సయ్యద్ హాసిం గీలానీ, ఐతుల్లా అలీ ఖొమినీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత ముస్లిం ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ దర్గాల పీఠాధిపతులతో కలిసి 1,00,000 మందితో భారీ స్థాయిలో నిర్వహిస్తామని అన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని కోరుతూ ప్రత్యేక దువా, ప్రార్థన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేశారు అల్తాఫ్ బాబా. ఈద్ మీలాప్ కార్యక్రమంలో మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, ప్రభుత్వ సలహాదారులు షరీఫ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమా, యార్లగడ్డ, టీడీపీ నాయకులు కొనగళ్ల నారాయణ, జలీల్ ఖాన్, నాగుల్ మీరా, నెట్టెం రఘురాం, కాల్వ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.